హాయ్ అందరికీ. ప్రస్తుతం మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. సో అయితే ఈరోజు రవితేజ గారి భక్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా రిలీజ్ అయిందని మనందరికీ తెలిసిందే. సో ఈ సినిమా చూసిన వారిని అడిగి ఈ మూవీ ఎలా ఉంది, ఈ స్టోరీ ఏంటి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నాకైతే మూవీ నచ్చలేదండి. ఐఎమ్ సో సారీ. రవితేజ గారి నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం, బట్ దిస్ ఇస్ నాట్ రవితేజ గారి మూవీ. వి ఎక్స్పెక్టెడ్ మోర్. రవితేజ గారి కామెడీ అంత గ్రేట్గా ఏం అనిపించలేదు. డైరెక్టర్ తప్ప అంటే యాక్టర్ కూడా చూడాలి కదా ఆయన ఏం చేస్తున్నారు, ఎలాంటి మూవీస్ చేస్తున్నారని. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ వన్ యాక్టర్ ఆర్ డైరెక్టర్ ఆర్ ఎనీబడి. ఇట్స్ అ హోల్ టీమ్. దే ఫెయిల్డ్. ఐఎమ్ సారీ. అసలు స్టోరీయే లేదు. దెర్ ఇస్ నో స్టోరీ. వై ఎ మ్యాన్ ఈస్ జస్టిఫైయింగ్ ఫర్ హిస్ మిస్టేక్స్. దెర్ ఇస్ నో ప్రాపర్. అంటే ఒక మనిషి తప్పు చేసి దాన్ని జస్టిఫికేషన్ చేసుకోకపోగా అదర్ విమెన్ని గిల్టీగా ఫీల్ చేస్తున్నారు. ఐ డోంట్ లైక్ ఇట్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు రవితేజ గారు ఇలాంటిది సెలెక్ట్ చేసుకుంటారని. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ వెరీ సాడ్ అండ్ డిసప్పాయింటింగ్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వల్గర్ గురించి కాదండి, చీటింగ్ జస్టిఫై చేసి గ్లోరిఫై చేసి అంటే ఇట్స్ ఓకే అనేది చెప్తుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారు, ఫ్యామిలీస్తో వచ్చారు, వాళ్ళు ఏం నేర్చుకుంటారు? అంటే చిన్నపిల్లలకే కాదు, బయట సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలామంది ఈలలు వేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అట్లాంటి వాటికి. అంటే ఏం నేర్చుకుంటుంది, ఎక్కడికి వెళ్తుంది? అంటే టీఎఫ్ఐ ఇట్లాంటిది ఇవ్వకూడదు కదా. సో టీఎఫ్ఐ తగ్గినట్టే నాకు అనిపిస్తుంది. అంటే ఇంట్లో ఏముందన్న రవితేజ ఫ్యాన్స్ ఇచ్చి పడేసిండు. అంటే ఆయన సినిమా ఇట్టున్నా ఫ్లాప్ ఉన్నా మేము ఎంజాయ్ చేసిపోతాం రవితేజ అన్న సినిమాలో. ఎందుకంటే ఆయన ఇట్టు కొట్టినా ఫ్లాప్ కొట్టినా వెనకకు చూసుకోవడం, ముంగడు చూసుకోడు, పోతూనే ఉంటాడు. మేము కూడా వస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. ఈ సినిమా మాత్రం రవితేజ కెరియర్లో మంచి ఇట్టి సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా, ఆడియన్స్కి చాలా కనెక్ట్ అయ్యే దగ్గర అయ్యే సినిమా. ఎందుకంటే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. వల్ల ఒక హీరోయిన్ మాత్రం అనుష్క లెక్కనే ఉంటుంది. అప్పట్లో విక్రమార్క ఎట్లా చూసినామో మళ్ళీ అందులో ఉన్న హీరోయిన్ కూడా అనుష్క లెక్కనే ఉంది. ఆమె కూడా ఆమెకు కంగ్రాచులేషన్, మంచి పెద్ద స్టార్ కావాలి. ఇంకోటి డైరెక్టర్ గారు అన్న ఏం చూసినామన్న సినిమా, ఎందుకంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ తర్వాత సునీల్ గారు చూసినాం స్క్రీన్ మీద, సూపర్ చేసిండు సునీల్ గారు. యాడ్సాప్ అన్న. ఇంకోటి మన రవితేజ అన్న డ్యాన్సు, అప్పట్లో డాన్ సీను, విక్రమార్కుడు, దుబాయ్ సీను, అప్పుడు డ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేసినామో అలా డ్యాన్స్ కూడా చాలా బాగా ఇష్టం రవితేజ అన్న. మేము ఛానల్తో మిస్ అయినాం డ్యాన్సు. మేము ఇట్లా డ్యాన్స్ చూసి మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం అన్న. రవి అన్న జింతాక చేసేసినాం మొత్తము. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ వచ్చినా కూడా జింతాట చేయాలి. నువ్వు వచ్చే సినిమా కూడా మళ్ళీ ఒక ప్యాన్ ఇండియా మూవీతో రావాలని మనస్ఫూర్తి కూడా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సినిమా మాత్రం మంచి సినిమా. రేపు రాబోయే వచ్చే సినిమాలు కూడా శర్వానంద్ కానీ ఇంకొక హీరో వచ్చేస్తున్నాడు, అది కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి. మన తెలుగు సినిమా ఎప్పుడు నిలబడాలి, ఒక స్థాయిలో నిలబడాలి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి కంగ్రాచులేషన్ సార్. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్, కలెక్షన్లో మాత్రం మోతమైపోతుంది. రేపు తెల్లారితే మళ్ళీ రవితేజ కెరియర్లో కూడా నిలిచిపోవాలి కలెక్షన్లో. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. కానీ సినిమా మాత్రం కామెడీ అయితే ఓకే, కామెడీ బాగుంది. అండ్ స్టోరీయే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఏంటంటే వేరే అమ్మాయిని చూస్తే భార్యకు నిజం చెప్తే ఎలా ఉంటుందో, చెప్పిన తర్వాత భార్య ఊకుంటుందా, ఎలా ఉగ్రరూపం దాల్స్తుంది అనేది క్షమించదు అన్న దానికోసం స్టోరీ. ఎంత చెప్పినా నేను ఎంత నిజం చెప్పినా, ఏ విధంగా చెప్పినా ఒప్పుకోదు. ఈయన సూసైడ్ చేసుకుంటే అప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటుంది. అంతే. ఆ స్టోరీ మొత్తం ఇంతే ఉంది. ఇదే స్టోరీ మొత్తం. కానీ సినిమా బాగాలేదని చెప్పలేను, స్టోరీ ఇంత ఉంది. మీకు అర్థం కావచ్చు. అదే అందరికి అర్థమైపోయింది ఎలా ఉందో. అందరికి అర్థమైంది బాగుందా బాగాలేదా. కామెడీ అయితే బాగుంది. సత్య గారు కామెడీ. అండ్ నాకైతే కామెడీ నచ్చింది. సినిమా నచ్చలే నాకు సినిమా నచ్చలే కానీ కామెడీ నచ్చింది. కామెడీ బాగుంది కానీ స్టోరీ ఏం లేదు. స్టోరీ రొటీన్ స్టోరీ. సినిమా టైం పాస్ అంటే ఇంట్లో పూరి పెట్టుకొని బయట చపాతి కోసం పోతారు కదా అలాంటి వాళ్ళు. అంటే పెళ్ళైన తర్వాత పెళ్ళం ఉంచుకొని టైంపాస్ కోసం పోతారు కదా, అది సినిమా. వైఫ్ నైఫ్ లైఫ్, అది నా డైలాగ్ వాడిండు. నాకు క్యారెక్టర్ ఇస్తలేడు, ఏం చేయాలన్నా? సినిమా వాంబో అయ్యో సాంగ్ బాగున్నది, రవితేజ కామెడీ బాగున్నది, ఆ అమ్మాయిలు బాగున్నారు. ఇక స్టోరీ అంటవా, రెగ్యులర్గా నిజ జీవితంలో జరిగేదే ఉన్నది. ఇక కామెడీ అంటే నాకైతే తిక్కలేస్తుంది అన్న. ఎందుకు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి, ఎందుకు పెట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. నవ్వే రావట్లేదు, వేస్ట్. వాళ్ళకి పెట్టుకునే బదులు అగ్గిపెట్టే మచ్చని ఉప్పల్ బాల్ని
మన జింపుచుకు అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే బెటర్. నేను హీరోగా ట్రై చేస్తాను మేడం, కామెడియన్గా చేయను నేను హీరో. మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుంది, అన్నీ బాగున్నాయి. ఫ్లాప్ అయితే కాదు, పెద్ద హిట్ కూడా ఏం కాదు. రవితేజ గారు విక్రమార్కాన్ని ఆగిపోయిండు, ఇక ఈయనే విక్రమార్కుడు సినిమా కాడ లాకబడ్డది. ఏందన్నా మాకు ఈ టార్చరు అన్న? మీకు రవితేజ అన్న, మీకు మా విజ్ఞప్తి అన్న, మంచి సినిమా తీయండి అన్న, మంచి సినిమాతో రండి అన్న ప్లీజ్. మీరు మళ్ళీ సినిమా తీయండి, నేను మళ్ళీ వస్తాను. నేననే కాదు, సినిమాని ప్రేమించే ప్రతి మనిషి మీ సినిమాకి వస్తాడన్న. కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, మీ ఫ్యాన్స్ని ఎస్పెషల్లీ దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచి సినిమాతో తీయండి అన్న వాపసు. అన్న మీ క్యాలిబర్, మీ పొటెన్షియల్, మీకు సినిమా మీద ఉన్న ప్యాషన్ వేరే, ఇది కాదు, ఇది మీరు కాదు. కోర్స్ ఆయన సినిమాలు ఎన్ని చేశారో, ఆయన ఎంతమందికి ఛాన్సులు ఇచ్చారో మాకు తెలుసు మీరు ఎంతమందికి ఛాన్స్ వచ్చిందో మీ వల్ల. బట్ అది వాళ్ళు యూజ్ చేసుకోలేకపోతున్నారన్న. వాళ్ళు యూజ్ చేసుకోలేనప్పుడు మీరు ఎన్ని ఛాన్సులు ఇచ్చి కొంచెం మీ గురించి కూడా ఆలోచించండి. ఒక 5 సినిమాలు మీరు ఛాన్సులు ఇచ్చి ఒకసారి మీ గురించి మీరు ఆలోచించండి, మీ ఫ్యాన్స్ గురించి మీరు ఆలోచించండి. ఇది ఒకటే చెప్తా, ఇంతకు మించి నేను ఇంకేం చెప్పను. అటు మీ మంచితనం నిలబడుతుంది. కొని తెచ్చుకుంటున్నారు. అదే చెప్తున్నా మీకు, రవితేజ కెరియర్ స్టార్టింగ్లో ఎంత కష్టపడ్డారో, ప్రైమ్లోకి వెళ్ళి పీక్లోకి వెళ్ళి మళ్ళీ కష్టపడడం చూడలేకపోతున్నాం మేము. బేసిక్గా ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే కష్టపడాలి, ఎందుకు సెట్స్లోకి వెళ్ళి కష్టపడాలి అంతే తప్ప సినిమా హిట్ కోసం కష్టపడాల్సిన మనిషి కాదు ఆయన. మీరు అన్నట్టు వెంకీ కానివ్వండి, లేకపోతే మన దుబాయ్ సీను కానివ్వండి, విక్రమార్కుడులో కానివ్వండి, ఆ సీరియస్నెస్ క్యారెక్టర్ కానివ్వండి, దాని తర్వాత మిరపకాయ కానివ్వండి, ఇలాంటి మంచి సినిమాలు, ఈడియట్, వరుసగా బ్యాక్ టు బ్యాక్ పూరి గారితో, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, గుర్తుకొస్తున్న ఈ పాటలో మీ యాక్టింగ్, ఎమోషన్స్ ఇన్ని పండించిన మీరు అన్న, మొన్న 2022లో మీరు బాస్ పక్కన కనిపించినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కోర్స్ మీరు అందులో లీడ్ రోల్ కాదు, కానీ మీ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్, మీరు చేసిన యాక్టింగ్, మీరు సినిమాని ముందుకు తీసుకెళ్లారు ఆ స్టోరీలో, అది మాకు బాగా నచ్చింది. సో ఇలాగా మీరు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు కొంచెం ముందుకు తీసుకొని వస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడే రవితేజ గారి సినిమా భర్త మహాశీలకు విజ్ఞప్తి అనే సినిమా చూసా. సినిమా చూస్తున్న సేపు ఒకటే కామెడీ, పాటల్లోనూ కామెడీ, డైలాగుల్లో కామెడీ, రొమాన్స్లో కామెడీ, ఫైట్లో కామెడీ, స్టోరీలో కామెడీ, ఒకటే కామెడీ. సినిమా చూస్తున్న సేపు ఫుల్ కామెడీ పోయా. ఇంకోటి ఏంటంటే రవితేజ గారానికి ఇంకా తిరుగు లేదు, అడ్డు లేదు, అదుపు లేదు, ఆపేదే లేదు, తగ్గేదే లేదంతే. సినిమా చూస్తున్న సేపు ప్రతి సీను అబ్బా, ఆ తెల్లమ్మాయితో రొమాన్స్ చేస్తున్నాడు చూడు. పెళ్ళైనా కూడా మనం అంతా ఏంటంటే పెళ్ళిళ్ళు అవుతాయి, మనందరికి పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అయినా కూడా మనం ఖచ్చితంగా పెళ్ళి అయిన వాళ్ళు కూడా పెళ్ళి అవుతుందంటే ఏమని అర్థం? జమ్ అయితే అది పెళ్ళైనట్టు లెక్క. కాబట్టి పెళ్ళైన వాళ్ళు పక్క దేశమో, పక్క రాష్ట్రమో, పక్క ఊరికో పోయినప్పుడు పోయి అక్కడ ఏదైనా అమ్మాయితో కనెక్ట్ అయ్యి, అమ్మాయితోనో ఆంటీతోనో ఎవరో ఒకరితో జమ్ అయిన తర్వాత ఆ మ్యాటర్ పెళ్ళాంకి తెలిసిపోతే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనేదే ఈ సినిమా. ఫ్యామిలీలో ఎలా ఉండాలి ఏంటనేది అంతా క్లియర్ కట్గా చూపించాడు. ఇందులో చిన్నపిల్లలు బాధపడాల్సినవి, చిన్నపిల్లలు చూపించుకోండి సబ్జెక్ట్ ఏం లేదు కదా. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫుల్ లెంత్ కామెడీ. అంటే ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎలా ఉండాలి, భర్త మిస్అండర్స్టాండింగ్, భార్య మిస్అండర్స్టాండింగ్ అయితే ఏమవుతుంది అనే దాని గురించి స్టోరీ చెప్పారు. కానీ సినిమా చూడకూడదు అనేది ఏం లేదు. క్లైమాక్సే హైలైట్. అసలు సినిమాకి క్లైమాక్స్ లేదనే మాట ఉత్తమాట. సినిమాకి క్లైమాక్సే హైలైట్. కామెడీ కానీ ఏదన్నా కానీ రవితేజ చరిత్రలో నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వెంకీ కాడి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అసలు బెటర్ కామెడీ, అసలు బీభత్సమైన కామెడీ. రవితేజ ఫీలింగ్స్ కానీ, యాక్టింగ్ కానీ, వెన్నెల కిషోరు, సత్యాది, హయతిది అందరి కామెడీ చాలా బాగుంది. పిల్లల్ని తీసుకురాకూడదు అనేది లేదు, ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ తడపడ్డాడు, సరిగా హ్యాండిల్ చేయలేకపోయినట్టు మరి. అసలు లేదు, చాలా బాగా చేశాడు డైరెక్టర్ది ఏ మాత్రం తప్పులేదు. మ్యూజిక్ కూడా బాగుంది. ఫుల్ లెంత్ మూవీ అబ్బా. దాని నుంచి భర్తలు ఎలా తప్పించుకోవాలి, ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు భార్యలు ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది ఒక ప్రాక్టికల్ వేలో చెప్పాడు. మోరల్స్ అందరూ మాట్లాడతారు, ఎవరన్నా అందరూ సమాజంలో అందరూ మోరల్గా ఉండగలరా నిజంగా? ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్? ఇట్స్ నాట్. ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఒక కామిక్ వేలో హ్యాండిల్ చేస్తూ ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ మూవీ. ఖచ్చితంగా లేడీస్ కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఎటు మిస్టేకులు చేస్తే ఒక అందమైన ఒక సౌందర్యవతి లాంటి అందమైన భార్య
కాళికాదేవిగా అవతారం ఎత్తి ఎలా కాలి కింద తొక్కుతుందో ఒక భయం ఉండాలి మగాళ్ళందరికీ అన్న వేలో ట్రీట్ చేసి బ్రహ్మాండంగా చూపించాడు సినిమా. ఓవరాల్ రేటింగ్గా 3 to 3.5 ఖచ్చితంగా వన్ టైం వాచ్. సంక్రాంతి టైంలో అయితే మాత్రం చూసి ఎంజాయ్ చేయొచ్చు. లేదని కాదు, వచ్చాము మూవీ ఒక 2.5 hours మూవీ, వాళ్ళు ఎంత కష్టపడి ఒక మూవీ తీసినారు. రవితేజ్ ఎంత బాగా చేశారు, ఆ ఏజ్లో అంత బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేశారు, అంత బాగా కెమిస్ట్రీ పండించారు, ఇద్దరు హీరోయిన్స్ని ఎట్లా యూటిలైజ్ చేసినారు అనేది చూసుకోవాలి తప్ప దాంట్లో లాజిక్ లేదు, నాకు దాంట్లో మ్యాథమెటిక్స్ లేదు, సైన్స్ లేదు అంటే తొక్కలా ఉంటుంది. అసలు సంబంధం లేని విషయము. సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సమ్ బేసిక్ ఏదన్నా దాని నుంచి మనం ఏదైనా గెయిన్ చేసుకుంటే చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా హారర్ మూవీస్ చూస్తారు, యాక్షన్ మూవీస్ చూస్తారు, దాని నుంచి ఏం గెయిన్ చేస్తారు? ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అంతే కదా. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ సార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి మంచి ఫీల్ గుడ్ మూవీ, అందరూ విత్ ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. నేను ఫస్ట్ ఐమాక్స్లో 8 o'clock చూశాను. నెక్స్ట్ మళ్ళొకసారి మా ఫ్యామిలీతో మెంబర్స్ అందరితో కలిసి చూస్తాను. ఓవరాల్గా ఫీల్ గుడ్ మూవీ, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది. కొంతమంది ఇంట్లో ఇళ్ళలు వంటింటో ప్రియరాలు అన్నారు, దేనికి అదే అండి. ఎవరి టేకింగ్, ఎవరి డైరెక్షన్ స్కిల్స్ ఎవరిది వాళ్ళదే ఉంటుంది. ఒక మూవీతో ఎప్పుడైనా కంపారిజన్ మీకు అట్లా ఆ టేస్ట్ రావచ్చు, కొంచెం ఆ ఫ్లేవర్స్ ఉండొచ్చు, బట్ ఎవరి టేకింగ్ వాళ్ళది, ఎవరి ఫిలిం మేకింగ్ వాళ్ళది, ఎవరు డైరెక్షన్, ఎవరి స్కిల్స్ వాళ్ళవి, అంతే తప్ప దాంట్లో అది లేదు దీంట్లో ఇది లేదు అని చెప్పేసి ప్రతిసారి లాజిక్లు ఎత్తుక్కోవడం కాదు. ఇది మన తెలుగు మూవీ, సంక్రాంతికి వచ్చింది, ప్రతి ఒక్క మూవీని మనం చూడాలి, ప్రతి ఒక్క మూవీని మనం హిట్ చేసుకోవాలి. సో విన్నాం కదా పబ్లిక్ మాటల్లోనే ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ మూవీ ఈసారి అంతేం బాగాలేదు, ఈ స్టోరీ అంతా మామూలు రొటీన్గానే ఉంది. మళ్ళీ రవితేజకి ఊహించిన స్థాయిలో తను యాక్టింగ్ చేయలేదు, తన కామెడీ కూడా అంతేం మమ్మల్ని అట్రాక్ట్ చేయలేదు అని వారు చెప్తున్నారు. సో ఈ మూవీ కూడా సంక్రాంతికి అంత హిట్ అవ్వలేదు అని వారి మాటల్లోనే తెలుసుకున్నాం.